చెప్పు. హలో, చెప్పు. నీ గొంతు విన్న తర్వాతే నాకు ప్రాణం లేచొచ్చింది. నీకు అంతా తెలిసి కూడా నువ్వెందుకు కాల్ చేశావు? నీకు ఈరోజు గుర్తుందా? తాగితే నీ చేతులన్నీ వణుకుతాయని నీకు తెలుసు కదా, అయినా కూడా తాగుతున్నారు. ఆ మత్తు ఉంది కదా. బ్రో, ఎమోషనల్ గాను ప్రాక్టికల్ గాను ఆలోచించు. తనకిప్పుడు పెళ్ళైపోయింది. తను వేరే ఒకరితో ఉన్నా కానీ ఇంకా నన్ను లవ్ చేస్తుందిరా తను. అలాగా? నువ్వు నన్ను నమ్మట్లేదు కదా? చెప్పు. నువ్వు ఇంకా నన్ను లవ్ చేస్తున్నావు కదా? నువ్వు అది ఇప్పుడు చెప్తావా? ప్లీజ్ ఈ ఒక్కసారి మాత్రం చెప్పు. వాడు ఉదయం సూర్యుడు చూడకుండా చేస్తాను. రేయ్, నీ ప్రాబ్లం ఏంట్రా? మేము హాయిగా జీవించాలి, మేమిద్దరం హాయిగా జీవించాలి. లేదంటే లేకపోతే ఏం చేస్తావురా? మిగతా వాళ్ళ ధైర్యంతోనే కదా నువ్వు ఆడుకుంటున్నావు. ప్రాణాలతో ఉండాలంటే నువ్వు నాకు ప్రామిస్ చెయ్యి, వాడితో మాట్లాడనని. వాడికి తెలిస్తే చాలా కష్టపడతాడు. వాడు ఇంత త్వరగా కనిపెట్టడులే. నాకు భయంగా ఉంది. నువ్వు నన్ను మర్చిపోతావా? నాకు ముందు నువ్వే. ఏం జరిగినా సరే నేను నిన్ను ఎప్పటికీ మర్చిపోను.
లేచాడు. వాడి పెళ్ళాన్ని చూడ్డానికి వచ్చాడు అనిపిస్తోంది. నువ్వు అక్కడి నుంచి వెంటనే వచ్చేయ్. నువ్వు బాత్రూంలో ఉన్నావా? కిందుంది ఎవరు? నాకింకా ఆ రోజు గుర్తుంది. నేను ఈ రోజే నీ ఫొటోస్ అన్నీ చూశాను. హలో, నాకు ఇలా ఉండే అమ్మాయే కావాలి. తను చాలా పర్ఫెక్ట్. తన డీటెయిల్స్ సెండ్ చేయండి. నాకు ఈ అమ్మాయే కావాలి. నేను మీకు ఈ ఫోటో పంపిస్తాను. మీ అమ్మగారి ట్రీట్మెంట్కి నేను సాయం చేస్తాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి. దీని గురించి ఆలోచించు. దీనికేమీ తక్కువ డబ్బు కాదు. 20 నుండి 20 లక్షల వరకు అవుతుంది. ఇలా చూడు, నీకొచ్చే తక్కువ జీతంతో దీన్ని మీరు చెయ్యగలరని నాకు అనిపించడం లేదు. మీరెందుకు నన్ను పెళ్లి చేసుకోవాలి? నీకు కారణం ఏంటో తెలియాలా? నేనిప్పుడు నేను నిన్ను లవ్ చేశానే అనుకో. ఇది చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. నీకన్నా ఇంకేమీ లేదు. ఇదేమీ మామూలు ఉంగరం కాదు. ఇది మరిద్దరికి పెళ్లి ఉంగరం. ఐ లవ్ యూ డార్లింగ్. ఐ లవ్ యూ టూ. నన్ను చూడు. ఇంతకు ముందు జరిగింది అది ఒక యాక్సిడెంట్. నేను ప్రమాణం చేశాను, మన పెళ్ళైన తర్వాతే ఏదైనా కానీ. మనం పెళ్లి చేసుకుంటామా లేదా? ఏమన్నా? మనకి ఈ రాత్రికి ఏమైనా జరగచ్చే.
ఇదిగో బాగా చదివి ఆ తర్వాత సైన్ చేయి. దీన్ని నేను చదవను. ఇందులో ఏముందో నాకు తెలుసా? జీవితాంతం నిన్ను మీ అమ్మని నేను బాగా చూసుకుంటాను. మేము మామూలు బట్టలే ధరిస్తాం. సర్ప్రైజ్! లాస్ట్ నైటే నేను సర్ప్రైజ్ అయ్యాను. పల్లవి తను నా భార్య. ఇలా చూడు, నీకిది త్వరగానే చెప్పేశాను. నాకే పిచ్చి. ఇది నా పెళ్ళని నేను అనుకున్నానా? ఇక చూడు, నిన్నెందుకు పెళ్లి చేసుకుంటానన్నాడంటే నా యూట్రస్లో గడ్డుంది. ఆ గడ్డ వల్ల నేను చాలా కష్టపడ్డాను. అందువల్ల యూట్రస్ని రిమూవ్ చేశాను. మీరు ఒక బిడ్డని దత్తకు తీసుకోవచ్చు కదా. నా బిడ్డకి ఓ తల్లి కావాలి, అది కూడా నా రక్తం పంచుకు పుట్టిన. పెళ్లి చేసుకోకుండానే పిల్లలు కండాల్సిందే. ఇలా చూడు, నువ్వు పెళ్లి కాకుండా గర్భవతివైతే ఇరుగు పొరుగు వాళ్ళకి నువ్వేమని చెప్పుకుంటావు? ఇప్పుడు నువ్వు బిడ్డని కన్నా కూడా అది నా బిడ్డ అవుతుంది కదా. నేనెలా నమ్మాలి? నీ దగ్గరే మాట్లాడుతున్నాను. ఈ సముదాయంలో నీకు డివోర్స్ అయినట్టు ఉండకు. ఒక బిడ్డకి తల్లిగా ఉండకు. ఈ బిడ్డ కన్నంత వరకు నన్ను మర్చిపో. నేను నమ్మలేకపోతున్నాను నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నావంటే. అవును. మీ అమ్మ నా చోట్ల ఉంటుంటే నువ్వేం చేస్తుండేవాడివి? ఈ లోకంలోనే తల్లికి మించింది ఏమీ లేదు. ఒక తల్లి రుణం తీర్చడానికి ఏ బిడ్డ వల్ల కాదు. నువ్వు నా కోసం వెయిట్ చేయగలవా? నేను మీ ఇంటికి ఉదయం త్వరగా వస్తాను. నువ్వు ఎవరికో బిడ్డని కనిస్తావు, నేను నీకోసం వెయిట్ చేయాలా? నన్ను చూస్తే మెంటల్గా కనిపిస్తున్నానా? నేను ఇప్పుడు ఆ కంచంలో ఏమీ తినలేను. ఈ చూడు, నేను ఇప్పుడు నా బెడ్ని మాత్రమే నేను షేర్ చేసుకోగలను. ఇప్పుడు నేను దీని గురించి మాట్లాడదలుచుకోలేదు. హలో, ఆపరేషన్ బాగా జరిగింది సార్. కానీ సార్, కానీ ఏంటి? ఖర్చు 50 లక్షలకు పైగా అయ్యింది సార్. దాని గురించి కంగారు పడకు. ఓకే సార్. రెచ్చి ఇదొకటి. హ్మ్. నేను పెడతానుండు. ఇలా చూడు, మీ అమ్మగారు ఆపరేషన్ సక్సెస్. అలాగా? ఈవినింగ్ మీ అమ్మని కలవడానికి వెళ్దాం. సగం నేను ఏమి చేసినా నీ రుణం తీర్చుకోలేను. హే, నువ్వేమంటున్నావు? ఇది నీ త్యాగానికి దక్కిన ఫలితం.
చాలా భయంగా ఉందా ఆంటీ? భయం సహజంగానే ఉంటుంది పల్లవి. తనకొక బిడ్డ పుట్టిన ఫ్యూచర్లో వాళ్ళమ్మ ప్రాణాలతో ఉందని తెలిస్తే, ఇలా చూడు, ఆ అబ్బాయి నిన్ను వదిలేసి వస్తే వాళ్ళమ్మ ఎక్కడుందో వెతికి ఖచ్చితంగా వెళ్ళిపోతాడు. అప్పుడు అమ్మాయిగా ఉంటే? సరే, ఇప్పటికీ తన్ని చూసుకో. అంతవరకు నీ స్టెప్ మదర్ ఒక అందమైన ఆడపిల్లని కనడానికి ప్రయత్నిస్తుంది. కుదరదు. ఖచ్చితంగా నేను అది చేయలేను. తను లేకపోతే నేను చచ్చిపోతాను. నీ చావు ఎప్పుడో నిర్ణయం అయిపోయింది పల్లవి. ఇందుకేనా నీ భర్త ఇంత ఖర్చులు పెట్టాడు? ఆ బిడ్డ ఏడ్చేటప్పుడల్లా తను ఏం చేస్తాడని అనుకుంటున్నా? తన వల్ల అమ్మ కాలేడు. ఖచ్చితంగా ఒక అమ్మాయిని తీసుకొస్తాడు. కుదరదు. నా దగ్గర నుంచి ఎవరు విడగొట్టలేరు. ఈ విషయానికి ఒక నిర్ణయం మాత్రమే ఉంది. ఈ ప్రశ్నకి ఒక జవాబు మాత్రమే ఉంది. ప్లీజ్, నేను చెప్పింది చెయ్యి. మీరిద్దరు ఏం చేస్తున్నారు? ఇదిగోండి, టీ తాగండి. నువ్వు తాగావా? లేదు, నేను తర్వాత టీ వేసుకొని తాగుతాను. చాలా రోజుల తర్వాత పల్లవి మొహంలో సంతోషం చూశాను. అంతా కేవలం నీ వల్లే. నువ్వు కాస్త వెయిట్ చెయ్యి. నీ కప్పులో టీ చాలా తక్కువగా ఉంది. నాది తీసుకో. అభి, 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 అరే నీ కళ్ళు తెరువు. అరే ఏమైంది? అరే ఏమైందో నాకు అర్థం కాలేదు. నేనే చాలా పెద్ద తప్పు చేశాను. నేను ఆంటీతో మాట్లాడుకుంటూ ఉండాల్సింది. ఏంటి? ఏం మాట్లాడావు ఆంటీ దగ్గర? నువ్వు నీ బిడ్డని నా దగ్గర నుంచి అన్ని తీసుకుంటానని చెప్పారు. అందువల్ల టీలో పాయిజన్ కలపమని చెప్పారు. నేను నా కొడుకు ఏం తీసుకెళ్తామో? ఇలా చేయడానికి నీకెంత ధైర్యం? ఇలా చేసావో